Jungle. మార్చి 22న ఐపీఎల్ 2025 పండగ ప్రారంభం కానుంది. ఈ మెగా లీగ్ ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. తొలి మ్యాచ్లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోనే ట్రోఫీని ముద్దాడని ఆర్సీబీ. ఎలాగైనా టైటిల్ను గెలుచుకోవాలని బలమైన జట్టుతో కొత్త కెప్టెన్ రజిత్ పాటిదర్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టు బలాబలాలతో పాటు తొలి మ్యాచ్ తుది జట్టు వివరాలను తెలుసుకుందాం. తొలి మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. ఎన్నో ఏళ్లుగా ఆర్సీబీలో బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ గా కొనసాగుతోన్న అతడికి ఈ సీజన్ లోనూ తన డైనమిక్ హీరోయిజంతో జట్టును విజయపథంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కోహ్లీతో పాటు మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేస్తాడు. గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీలోని మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాటర్లలో కెప్టెన్ రజత్ పాటిదర్ ఒకడు. అతడు నంబర్ 3లో బ్యాటింగ్ చేయొచ్చు. ఆల్ రౌండ్ లియామ్ లివింగ్ స్టోన్ 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఆడొచ్చు. అతడు బంతితోనూ రాణించగలడు. కృణాల్ పాండ్యా కూడా బంతితోనూ బ్యాట్తోనూ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇవ్వగలడు. గతంలో అతడు ఇతర జట్లకు వివిధ స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం ఉంది. ఈసారి అతడు 5వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశముంది. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జితేష్ శర్మ నంబర్ 6లో రావచ్చు. అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యం ఆర్సీబీ బాగా తోడ్పడచ్చు. పవర్ హిట్టింగ్ కి పేరున్న టిమ్ డేవిడ్ నంబర్ 7లో దిగి ఫినిషింగ్ బాధ్యతను తీసుకుంటాడు. ఆటను ముగించడంలో అతడు కీలకంగా వ్యవహరిస్తాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బంతితో కీలకంగా వ్యవహరించే అవకాశముంది. పవర్ ప్లేలో అతడు కొత్త బంతితో చేసే మాయే ఆర్సీబీ విజయాన్ని నిర్ణయిస్తుంది. సుయాష్ శర్మ స్పిన్ ఈ సీజన్లో ఆర్సీబీకి ఎంతో కీలకం. అతడి నుంచి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ను ఆర్సీబీ కోరుకుంటోంది. గత సీజన్లో ఆర్సీబీలో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ ఎస్ దయాల్. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ తన అద్భుత ప్రదర్శన మళ్లీ కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అన్ని ఫార్మాట్లలోనూ జోష్ హెజిల్వుడ్ తాను ఎంత పవర్ఫుల్ బౌలరో ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతడి అనుభవం ఆర్సీబీకి ఎంతో ఉపయోగపడనుంది. తొలి మ్యాచ్లో జోష్ హెజిల్వుడ్, భువనేశ్వర్ కలిసి కొత్త బంతితో చేసే మాయ ఆర్సీబీకి ఎంతో కీలకం. ఇక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ స్వప్నిల్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగొచ్చు. ఆర్సీబీ ప్లేయింగ్ 11 విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్ స్టోన్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, ఎస్ దయాల్, జోష్ హెజిల్వుడ్, లుంగి ఎంగిడి. ఇంపాక్ట్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్. జట్టు బలాలు. ప్రతి సీజన్లోనూ బలమైన బ్యాటింగ్ లైనప్ ఆర్సీబీ ప్రధాన బలం. ఈసారి కూడా అలానే బరిలోకి దిగుతోంది. ఇంగ్లీష్ జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఆర్సీబీ బ్యాటింగ్లు ఓపెనర్ గా కీలకం కానున్నాడు. గత 2 నెలలుగా పరిశీలిస్తే అతడు ఇంగ్లాండ్ తరపున ఉపఖండంలో ధాటిగా పరుగులు చేస్తున్నాడు. గత సీజన్లో కేకేఆర్ తరపున 12 ఇన్నింగ్స్లో 182 స్ట్రైక్ రేట్తో 435 పరుగులు సాధించాడు. చిన్నస్వామి స్టేడియం ఎలాగో బ్యాటింగ్ కు అనుకూలంగా బ్యాటర్లకు స్వర్గధామంలా ఉంటుంది కాబట్టి ఫిల్ సాల్ట్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వొచ్చు. పైగా కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు కాబట్టి ఈ డెడ్లీ కాంబినేషన్ మంచిగా రాణించొచ్చు. కోహ్లీ, ఫిల్ సాల్ట్ తర్వాత కొత్త కెప్టెన్ పాటిదార్, దేవదత్ పడిక్కల్ జట్టులో కీలకం. అలానే లియామ్ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్ రూపంలో ఇద్దరు పవర్ హిట్లర్లు ఉన్నారు. ఇంకా జితేష్ శర్మ, కృణాల్ పాండ్యాపై బలంగా ఆశలు ఉన్నాయి. ఇక వీరితో పాటు ఆర్సీబీలో అనుభవజ్ఞులైన పేసర్లు కూడా ఉండటం కలిసొచ్చే అంశం. బలహీనతలు. ఆర్సీబీ ప్రధాన బలహీనత జట్టులో ఫ్రంట్లైన్ స్పిన్నర్ లేకపోవడం. ఇప్పుడు వారు జట్టులోకి కొత్తగా వచ్చిన ఆల్ రౌండర్ కృణాల్ పాండ్యాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. వాస్తవానికి అతడు ఐపీఎల్ 2024లో అత్యుత్తమ ప్రదర్శన చేయలేదు. 42.5 సగటుతో 14 మ్యాచ్ల్లో 6 వికెట్లు మాత్రమే తీశాడు. కేకేఆర్ తరపున 13 ఆటలు ఆడి 10 వికెట్లు తీసిన సుయాష్ శర్మ గత సీజన్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. భువనేశ్వర్ కుమార్, దయాల్ కు సపోర్ట్ గా నాణ్యమైన భారత పేస్ యూనిట్ కూడా లేదనే వాదన వినిపిస్తోంది. కుడిచేతి వాటం ఉన్న మీడియం ఫాస్ట్ బౌలర్ రసిక్ సలాం దార్ కు పెద్దగా అనుభవం లేదు. ఎక్కువ మొత్తంగా పెట్టి కొనుగోలు చేసిన ఇతడు ఎలా రాణిస్తాడో. మొత్తంగా యువకులు, అనుభవజ్ఞులు కలగలిపిన ఆటగాళ్లతో ఆర్సీబీ పైకి బానే ఉంది. చూడాలి మరి ఆర్సీబీ వీళ్లను ఎలా ఉపయోగించుకుంటుందో.